ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం ఒక వినూత్నమైన వ్యక్తిని, అనగా మన జీవితంలో చాలా పరిచయస్తుడు. ఆయనే దావీదు మహారాజు. తన జీవితంలో కూడా ఇదే మాట ఉపయోగించాడు, అనగా నేను పాపము చేస్తుని. నాతాన్ అనే ప్రవక్తతో ఈ మాట ఆయన చెప్పాడు, నేను పాపము చేస్తుని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతని జీవితంలో నిజంగానే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఆ మాట ఆయన చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనములో, నేను యెహోవాకు వ్యతిరేకముగా పాపము చేసి తిని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాతాను ప్రవక్త చెప్పినప్పుడు అది నిజంగానే తన హృదయంలో విచారంతో దుఃఖంతో ఆ మాట అన్నాడు. దావీదు గురించి ఆలోచిస్తూ ఉంటుంటే 3 విషయాలు నాకు మనస్కరించినాయి. మొదటిది, అతను ఆరాధికుడు, అనగా ప్రభువు నమ్ముకున్నవాడు, అనగా బిలీవర్గా ఉన్నవాడు, రక్షించబడినవాడు, ఆరాధన చేయవాడు, దేవుని స్తుతించేవాడు, తంబురు సితారుతో ప్రభువుని ఆరాధించేవాడు, డ్రమ్ము కంజర్లు నా కొట్టి ఆరాధించేవాడు, దేవునికి తన హృదయాన్ని దేవుడు తన హృదయాన్ని అర్పించినవాడు, ఆరాధికుడు. అదే అపోస్తలుల కార్యం 13:22లో కూడా అదే విషయం కనబడుతూ ఉంది. ఆరాధికుడు, బిలీవర్, ప్రభువుని అంగీకరించేవాడు, దేవుని శక్తిని పొందినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు. కానీ ఆయనలో ఒక చిన్న అలసత్వము, అంటే అశ్రద్ధ ఒకటి ప్రవేశించింది. ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనములో, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయుల సంహరించి రబ్కా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు ఉండెను. ఇక్కడ ఆయన చేసిన ప్రాముఖ్యమైన ఒక ఉల్లంఘన అదేమిటంటే, అందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఇక్కడే ఉన్నాడు. అదే దేవుని పనిలో నిమగ్నమై ఉంటే, అందరూ ఆలయంకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడే ఇంట్లో ఉంటే, ఆ యొక్క టీవీ చూసినప్పుడు దానిలో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ పాపై వచ్చినప్పుడు అయ్యో వద్దు అని కళ్ళు మూసుకున్నా మళ్ళీ కళ్ళు తెరిచి ఈ రూపు వాళ్ళందరూ వచ్చేటప్పటికి చాలా భయంకరమైన కార్యంలో మునిగి తేలేదానికంటే కూడా వారితో పాటు నీవు కూడా వెళ్ళినట్లయితే వాక్యం వినేవాడివి, ఆరాధన చేసేవాడివి, దేవుని వాక్యం చేత సంతోషంగా వచ్చేవాడివి కదా. దావీదు పనిచేశాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు మిద్దె లోపల ఉన్నా బాగుండేది, మిద్దె మీద ఎక్కాడు. మిద్దె మీద నుంచి చూసినప్పుడు అందమైన స్త్రీ, చాలా బహు అందమైన స్త్రీ, పర్వాలేదు, కానీ ఆమె స్నానం చేయగా చూచి ఆయన మరి తన మీద మోహపు చూపు నిలిపి తను రప్పించి తర్వాత తన భర్తను కూడా చంపి ఈ 2 భయంకరమైన కార్యములను ఆయన చేశాడు. చాలా తప్పు చేశాడు. కానీ వీరందరికంటే కూడా పశ్చాత్తాపమైన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఇక నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి పని నేను చేయను ప్రభా అని ప్రభుకి
సమర్పించుకున్నాడు. 51వ కీర్తనలో 6వ అధ్యాయం ఆక్రందన అన్నమాట. ఇది ఆరాధికుడు, అలసత్వము, మూడవది ఆక్రందన. ఆంతర్యములో సత్యమును కోరువాడు ప్రభా, నీవు ఇంటిగ్రిటీ నీవు కోరువాడు ప్రభా. నా జీవితంలో ఇది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడయ్యా అని ఒకటే కన్నీరు. 51వ కీర్తన 17లో విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడైతే నేను పాపం చేస్తున్నాను అంటే వెంటనే దేవుని హృదయంలో అది క్రెడిట్ అయిపోయి అతను దేవునికి హృదయానుసారుడుగా మారు. ఈ ఉదయకాలంలో ఒకవేళ ఏదైనా తప్పులో, ఏదైనా అటువంటి విషయాల్లో ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది గొప్ప విషయం. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పాపం చేస్తున్నాను ప్రభా అని ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఉన్నట్లయితే ఆయన మన పాపములు క్షమించి మన సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విరిగి నలిగి నీ చెంత చేరానయా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహిని నీ దరి చేరానయా, దోషినని నన్ను మరువకు యేసయ్యా, విరిగి నలిగి నీ చెంత చేరానయా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహినని నీ దరి చేరానయా, దోషినని నన్ను మరువకు యేసయ్యా. పాపంలో పట్టబడ్డాను, దోషిగానే దొరికిపోయాను, తప్పు తెలిసి తిరిగి వచ్చాను, మన్నించవా. ప్రేమకు యోగ్యుడను కాను, దయను వీడిని విరిగి నలిగి నీ చెంత చేరానయా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహినని నీ దరి చేరానయా, దోషినని నన్ను మరువకు యేసయ్యా, యేసయ్యా. ప్రేంగల పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. సాయం చేయండి, కృప చూపించండి. నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. ఏ రకంగా గతంలో ఇప్పుడు చెప్పుకున్న వారి వలె, ఫరో వలె కానీ, బిలాం వలె కానీ, ఆకాను వలె కానీ, ఇస్కరియోతు యోధా వలె కానీ, సౌలు వలె కానీ వేషధారణతో ఉండకుండా దావీదు వలె నాయన, తప్పైన కుమారుడు వలె దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నిన్ను మేము ఆరాధించే మనసు దాచి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగినామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం ఉదయకాలం కూడి వచ్చిన వారందరూ సమృద్ధిగా కలుగును గాక.